ఎంగేజ్ ఇన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫిజికల్ రిక్వైర్మెంట్ ఏంటి అని గత వీడియోలో చూసాము. అదే కాకుండా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్లో నుండి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఒక షిఫ్ట్ పేపర్లో నుండి 25 క్వశ్చన్స్ తీసుకొని ఇంతకుముందు డిస్కషన్ చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్లో ఏం చెప్తానంటే, ఇంకో షిఫ్ట్ పేపర్లో నుండి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ పార్ట్లో నుండి 25 క్వశ్చన్స్ ఏమిచ్చారు, వాటి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం. మొట్టమొదటిగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో సిలబస్ ఏముంటుందో చూద్దాం. సో మీకు పదే పదే చెప్తున్నాను, ఒక ఎగ్జామ్లో క్లియర్ చేయాలి, ఒక ఎగ్జామ్ను పాస్ అవ్వాలి అంటే సిలబస్ పైన పట్టు సాధించాలి. ఆ సిలబస్ పైన పట్టు సాధించి తర్వాత ప్రీవియస్ పేపర్స్ చూసి ప్రిపేర్ అవుతుంటే మనకు ఈజీగా ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, ఇంతకుముందు ఈ క్వశ్చన్ వచ్చింది అని మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో భాగంగా మనకు ఏమేమి ఉంటాయి చూడండి. The test will also include questions relating to India and its neighboring countries, especially pertaining to sports, history, culture, geography, economic scene, general polity, Indian constitution and scientific research, etc. These questions will be said that they do not require a special study of any discipline. నేను ఇంతకుముందు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నానండి, ఇన్ డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 25 క్వశ్చన్స్ కాబట్టి ఇన్ని పార్ట్స్ని కవర్ చేయాలి కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్సే ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. హిస్టరీ అయినా, కల్చర్ అయినా, జాగ్రఫీ అయినా, స్పోర్ట్స్ అయినా, జనరల్ పాలిటీ అయినా, ఇంకేదైనా కరెంట్ అఫైర్స్ అయినా. సో 25 క్వశ్చన్స్కి సంబంధించి అన్ని టాపిక్స్ కవర్ చేయాలి కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకునే వాటినే టచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో భాగంగా ఒక 25 క్వశ్చన్స్ అంటే ఒక షిఫ్ట్లో వచ్చిన 25 క్వశ్చన్స్, దేంట్లో ఏ పార్ట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో వచ్చిన 25 క్వశ్చన్స్ని ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కంటాజియస్ డిసీజ్? సో దీంట్లో అంటు వ్యాధి ఏది అని అడిగాడు. సో ఏది దీంట్లో అంటు వ్యాధి? ట్యూబర్కులోసిస్, టీబీ. సో ఇక్కడ మీకు ఒక పిక్చర్లో పెట్టాను చూడండి. ఇన్ఫెక్షియస్ ఆర్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ ఇన్ఫెక్షియస్ ఆర్ నాన్ కమ్యూనికేషన్. సో ఇది వీటి మధ్యలో డిఫరెన్సెస్ అడిగారు. సో కలరా, ట్యూబర్కులోసిస్, నిమోనియా, చికెన్ పాక్స్ ఇవన్నీ కూడా ఇన్ఫెక్షియస్ ఆర్ కమ్యూనికబుల్ డిసీజ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాన్ ఇన్ఫెక్షియస్ ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఏంటి? హై బీపీ, హార్ట్ డిసీజ్, క్యాన్సర్ మొదలైనవి నాన్ ఇన్ఫెక్షియస్ ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే అంటువ్యాధులు కావు ఇవి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కంటాజియస్ డిసీజ్ అని అడిగినప్పుడు ట్యూబర్కులోసిస్. ఈ క్వశ్చన్ నుండి మనకేం తెలుస్తుంది అంటే, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, వ్యాధుల గురించి అడుగుతున్నాడు. వ్యాధుల గురించి అడిగినప్పుడు బ్యాక్టీరియా నుంచి ఏది వస్తుంది, ఫంగస్ నుంచి ఏది వస్తుంది, వైరస్ ద్వారా ఏది వస్తాయి, ఇవన్నీ కూడా మనం డివైడ్ చేసుకుంటూ చదివితే ఇలాంటి క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అంశం, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అడాప్టెడ్? సో జమ్మూ అండ్ కాశ్మీర్కు రాజ్యాంగం ఉందిగా సపరేటు, దాన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటే ఎప్పుడు తీసుకున్నారు అని, ఎప్పుడు 1956లో. సో జమ్మూ అండ్ కాశ్మీర్కు స్టేట్ హోదా అంటే రాష్ట్ర హోదా ఉండేది, ఆ రాష్ట్ర హోదాను తీసేసి దాన్ని యూటీలుగా విభజించారు. సో ఎప్పుడు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఆగస్ట్ 5, 2019. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 2019 ఆగస్ట్ 5న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఆ స్టేట్ హోదాని కోల్పోయింది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. సో లడాక్ యూటీగా మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ లూటీగా విభజించడం జరిగింది. సో లడాక్ కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ అంటే పరిపాలన అధికారి ఎవరు ఉంటారు అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ లడాక్ అంటే రాధాకృష్ణ మాథుర్. జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రూప్ ఆఫ్ ఫిష్ ఈస్ కాల్డ్ ఏ? సో ఫిష్ల అంటే చేపల సమూహాన్ని ఏమంటారు అని అడిగారు. ఏమంటారంట? స్కూల్ అంటారు. ఏమంటారు? స్కూల్. నెక్స్ట్, ఇన్స్పైర్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ నేషన్ హ్యాజ్ ఇండియా యాడెడ్ ద ఫీచర్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్? సో రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అని ఉంటాయి, డిపిఎస్పి లేదా ఆదేశిక సూత్రాలు. సో అవి ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి అని అడుగుతున్నాడు.
సో ఏ రాజ్యాంగం నుండి? ఐర్లాండ్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఎన్నో భాగంలో ఉంటాయి ఇవి? 4వ భాగంలో ఉంటాయి. ఎన్నో భాగంలో? 4వ భాగంలో. 3వ భాగం వచ్చేసి ప్రాథమిక హక్కులకు సంబంధించింది. పార్టీ పరంగా మీరు చదువుకునేటప్పుడు ఇలా పార్టుల వారీగా విడగొడుతూ చదువుకుంటే పార్టీని మనం ఈజీగా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోబడింది అని అడిగాడు కదా, మన రాజ్యాంగంలో ఏ కాన్స్టిట్యూషన్ నుండి ఏ పార్ట్లు తీసుకున్నారో చూద్దాం. ఇప్పుడు బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమేమి తీసుకున్నాం? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, లా మేకింగ్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్షిప్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పీకర్, డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్, టెన్యూర్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. సో ఇవన్నీ కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుండి తీసుకోబడింది. నెక్స్ట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుండి ఏం తీసుకున్నాం చూడండి. జ్యుడిషియల్ సిస్టమ్ అంటే న్యాయ వ్యవస్థ, ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్లో అడిగాడు. ఫండమెంటల్ రైట్స్ ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడింది అని చెప్పి. సో ఏ రాజ్యాంగం నుండి? అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోబడింది. కెనడియన్ కాన్స్టిట్యూషన్. సో కెనడా కాన్స్టిట్యూషన్ నుండి ఏం తీసుకున్నా చూద్దాం. ఫెడరల్ సిస్టమ్ విత్ స్ట్రాంగ్ సెంట్రల్ అథారిటీ, రెసిడ్యువల్ పవర్స్, సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్. ఈ 3 కూడా కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఐరిష్ కాన్స్టిట్యూషన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇందాకనే అనుకున్నాం కదా, ఈ 4th క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది 4th పాయింట్ 4th క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. సో ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి డైరెక్టివ్ ప్రిన్సిపల్ మరియు ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాం చూడండి. కాన్కరెంట్ లిస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ సర్వీస్ విత్ ఇన్ కంట్రీ. సో కాన్కరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అనే 3 ఉంటాయి. ఆ 3లో కాన్కరెంట్ లిస్ట్ దేని నుండి తీసుకోబడిందంటే ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీమర్ కాన్స్టిట్యూషన్ లేదా జర్మనీ కాన్స్టిట్యూషన్ అంటే జర్మనీకి సంబంధించింది ఇది. సో ఏం తీసుకున్నారు అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఏం తీసుకున్నారు? ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వీమర్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సోవియట్ అంటే రష్యాకు సంబంధించిన కాన్స్టిట్యూషన్ నుండి 5-year ప్లాన్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులను తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్, పవర్స్ ఆఫ్ ద ఫెడరల్ జ్యూరీ అనే అంశాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకోవడం జరిగింది. సౌత్ ఆఫ్రికా నుండి ఏం తీసుకోవడం జరిగింది చూడండి. అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ సవరణను ఏ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నారంటే ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 9th పాయింట్, రాజ్యాంగ సవరణ దేని నుండి తీసుకున్నారంటే సౌత్ ఆఫ్రికా నుండి. ఫండమెంటల్ రైట్స్ దేని నుంచి తీసుకున్నాం? అమెరికా కాన్స్టిట్యూషన్ నుండి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వీమర్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే విధంగా సేవ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అంశం, ఆన్ విచ్ డే ఈజ్ ద వరల్డ్ పాపులేషన్ డే సెలబ్రేటెడ్? ఏ రోజున ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటామని అడిగాడు. ఎప్పుడు? 11th జూలైన జరుపుకుంటాం. సో జూలైకి సంబంధించి ఏమేమి డేస్ ఇంపార్టెంట్ ఉన్నాయో చూద్దాం. డాక్టర్స్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే జూలై 1న. ఎప్పుడు? జూలై 1న. సో డాక్టర్స్ డే ఎవరి బర్త్డే సందర్భంగా జరుపుకుంటామంటే బీసీ రాయ్ అనే అతను డాక్టర్గా పనిచేశారు మరియు వెస్ట్ బెంగాల్ 2వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. భారతరత్నను కూడా పొందడం జరిగింది. ఆయన పుట్టినరోజున సందర్భంగా ఈ డాక్టర్స్ డేను జరుపుకుంటాం. ఎప్పుడు? జూలై 1న. నెక్స్ట్ వరల్డ్ యూఎఫ్ఓ డే జూలై 2న. అమెరికన్ ఇండిపెండెన్స్ డే, ఇది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు? జూలై 4న. నెక్స్ట్ వరల్డ్ పాపులేషన్ డే, ఇక్కడ మనం ఆల్రెడీ క్వశ్చన్గా అడిగాడు. వరల్డ్ మలాలా డే కూడా ఇంపార్టెంట్ అండి. మలాలా డే, బర్త్డే ఆఫ్ మలాలా యూసుఫ్జాయ్, నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి వ్యక్తి. 2014లో కైలాస్ సత్యార్థితో సంయుక్తంగా ఈ నోబెల్ శాంతి బహుమతిని పొందడం జరిగింది. సో మలాలా డే ఎప్పుడు జరుపుకుంటామంటే జూలై 12న. వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ ఎప్పుడు జరుపుకుంటాం? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు? 17న. కార్గిల్ విక్టరీ డే, సో కార్గిల్ విజయ్ దివాస్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో అడిగాడు. జూలై 26న. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ 5 ఉన్నాయి, దీంట్లో చూసుకోవచ్చు. వరల్డ్ పాపులేషన్ డే ఎప్పుడు చేసుకుంటాం మనము? జూలై 11న. నెక్స్ట్, వాట్ వాజ్ ద అప్రాక్సిమేట్ డిస్టెన్స్ దట్ మహాత్మా గాంధీ మార్చ్డ్ ఫర్ ద సాల్ట్ సత్యాగ్రహ మూమెంట్? సో సాల్ట్ సత్యాగ్రహ మూమెంట్లో మహాత్మా గాంధీ ఎన్ని మైళ్ళు నడిచారో అని అడిగాడు. ఎన్ని మైళ్ళు? 241. సో అది ఎప్పుడు జరిగింది చూడండి. 12th మార్చ్ 1930లో ప్రారంభించడం జరిగింది. ఎక్కడి నుండి? సబర్మతి ఆశ్రమం, గుజరాత్లో నుండి. సో దీనికి సంబంధించిన అంశాలు, గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి ఎప్పుడు రావడము,
జరిగింది, చౌరీ చౌరా ఉదంతం ఎప్పుడు జరిగింది, సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ ఎప్పుడు, ఇలాంటివన్నీ కూడా సైమన్ గోబ్యాక్ ఇలాంటివన్నీ చూసుకున్నారంటే ఆధునిక భారతదేశ చరిత్రలో క్రోనలాజికల్ ఆర్డర్గా కొన్ని చూసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అంశం, ద బాటమ్ వుడ్స్ అగ్రిమెంట్ టు ద క్రియేషన్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్. సో బాటమ్ వుడ్ అగ్రిమెంట్ ద్వారా ఏర్పాటు చేసింది ఏది అంటుండు. ఏది అంటే ఐఎంఎఫ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఏది అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఇక్కడ చూడండి, తాలిబాన్ ప్రభుత్వానికి రుణాలు ఇవ్వము అని చెప్పింది. సో తాలిబాన్ అక్కడ రీసెంట్గా తాలిబాన్లు ఆక్రమించుకోవడం జరిగింది కదా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని. సో తాలిబాన్ ప్రభుత్వానికి రుణాలు ఇవ్వము అని చెప్పడంలోనే ఏమర్థమవుతుంది, ఐఎంఎఫ్ అనేది రుణాలు ఇస్తుంది. దానికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలంటే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అని అడుగుతాడు. ఎవరు? క్రిస్టలినా జార్జివా. ఎవరు? క్రిస్టలినా జార్జివా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లేదా హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్న ఐఎంఎఫ్ అని అడగచ్చు. ఎక్కడ? వాషింగ్టన్ డీసీ, యుఎస్ఏలో. లేదా చీఫ్ ఎకనామిస్ట్ ఎవరు అని అడగచ్చు ఐఎంఎఫ్కు. ఎవరు? గీతా గోపీనాథ్. ఈ మూడు కూడా ఇంపార్టెంట్ అండి. మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? క్రిస్టలినా జార్జివా. హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? వాషింగ్టన్ డీసీలో. చీఫ్ ఎకనామిస్ట్ ఎవరు? గీతా గోపీనాథ్. ఇంకా ఇక్కడ చూడండి, ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి దీంట్లో అంటే 190 సభ్య దేశాలు ఉన్నాయి. చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేషనల్ స్పోర్ట్ ఆఫ్ చైనా. సో చైనా యొక్క నేషనల్ స్పోర్ట్ ఏదని అడిగాడు. ఏది అంటే టేబుల్ టెన్నిస్. ఏది? టేబుల్ టెన్నిస్. ఇక్కడ చూడండి, చాలా కంట్రీస్ నేషనల్ స్పోర్ట్ ఏంటివి అనేది, నేషనల్ గేమ్ ఏది అనేది చూసాం. ఆస్ట్రేలియాకి వచ్చేసి క్రికెట్, బ్రెజిల్ ఫుట్బాల్, కెనడా ఐస్ హాకీ, చైనా టేబుల్ టెన్నిస్, ఇంగ్లాండ్ క్రికెట్, ఇండియా హాకీ. ఇది అఫీషియల్గా లేదండి, ఇండియా హాకీ అని ఉంది. నేషనల్ స్పోర్ట్ అనేది అఫీషియల్గా మనకు ఏది లేదు ఇప్పటివరకు అయితే. జపాన్కు జూడో ఆర్ జూజిట్సు, మలేషియాకు బ్యాడ్మింటన్, పాకిస్తాన్కు హాకీ, రష్యాకు చెస్ అండ్ ఫుట్బాల్, స్కాట్లాండ్కు రగ్బీ ఫుట్బాల్, స్పెయిన్కు బుల్ ఫైటింగ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు బేస్బాల్. ఇది కూడా గుర్తుంచుకోండి. యుఎస్ఏకు నేషనల్ గేమ్ ఏదని అడగచ్చు. ఏదంటే బేస్బాల్. ఆస్ట్రేలియాకు క్రికెట్, ఇంగ్లాండ్కు క్రికెట్, పొరుగు దేశం పాకిస్తాన్కు హాకీ, రష్యాకు చెస్, ఫుట్బాల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫస్ట్ ఏజ్ ఇన్ ద ప్రీ హిస్టారిక్ పీరియడ్ కాల్డ్. సో ప్రీ హిస్టారిక్ పీరియడ్లో ఫస్ట్ ఏజ్ ఏది అని అడుగుతున్నాడు. సో హిస్టరీని ఇన్ని భాగాలుగా విడగొడితే లోవర్ ప్యాలియోలిథిక్ ఏజ్, అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్, నియోలిథిక్, బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్. ఇక్కడ చూడండి, ఇలా రావడం జరుగుతుంది. సో బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్, వికింగో మరియు మోడర్న్ ఏజ్. సో దీంట్లో భాగంగా ఫస్ట్ వచ్చేది ఏది అని అడుగుతుండేది ప్యాలియోలిథిక్ ఏజ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. నెక్స్ట్, ఆన్ విచ్ డేట్ ఈజ్ ద ఇంటర్నేషనల్ మౌంటైన్ డే సెలబ్రేటెడ్. ఇంతకుముందే పాపులేషన్ డే గురించి అడిగాడు. సేమ్ చూడండి, ఒకటే షిఫ్ట్లో 2 డేస్ గురించి అడిగాడు. సో మీరు జనవరి నుంచి డిసెంబర్ వరకు కొన్ని ఇంపార్టెంట్ డేస్ మంత్ వైజ్గా రాసుకుంటే మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో డిసెంబర్లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. వరల్డ్ ఎయిడ్స్ డే ఎప్పుడంటే డిసెంబర్ 1న. నెక్స్ట్, ఇండియన్ నేవీ డే ఎప్పుడు అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్పబడింది. ఎవరైనా కరెంట్ అఫైర్స్ను ఫాలో అవ్వకపోతే ఈ ఛానల్ చూస్తున్నారు, కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్ పెట్టడం జరుగుతుంది ఈ ఛానల్లో, ఎంగేజ్ ఇన్ ఎడ్యుకేషన్ ఛానల్లో. సో ఇండియన్ నేవీ డే ఎప్పుడు? డిసెంబర్ 4న. హ్యూమన్ రైట్స్ డే చాలా చాలా ఇంపార్టెంట్ అండి, డిసెంబర్ 10న. యూనిసెఫ్ డే ఎప్పుడు అంటే డిసెంబర్ 11న. నెక్స్ట్, ఫార్మర్స్ డే ఎప్పుడు అంటే ఇండియాలో డిసెంబర్ 23న. నేషనల్ కన్జ్యూమర్స్ డే ఎప్పుడు అంటే డిసెంబర్ 24. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఎస్పెషల్లీ హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు అంటే డిసెంబర్ 10న. యూనిసెఫ్ డే ఎప్పుడు అంటే డిసెంబర్ 11న. నెక్స్ట్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఫ్లైట్ ఆఫ్ పిజియాన్. సో మీకు ఇంతకుముందు చెప్పాను, బుక్స్ను కూడా అడిగే అవకాశం ఉంది. ఎవరు రాశారు ఫ్లైట్ ఆఫ్ ద పిజియాన్ అనేది? రస్కిన్ బాండ్. సో ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి చూడండి. బెటర్ ఇండియా బెటర్ వరల్డ్ అనేది నారాయణమూర్తి రాయడం జరిగింది. నెక్స్ట్, ఫాలింగ్ ఫీస్టింగ్ అనితా దేశాయ్. సరోజిని నాయుడు గోల్డెన్ థ్రెషోల్డ్ అనేదాన్ని రాయడం జరిగింది. లైఫ్ ఆఫ్ పై ఎన్ మార్షల్. వివి గిరి రాసింది మై లైఫ్ అండ్ టైమ్స్. లియో టాల్స్టాయ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లియో టాల్స్టాయ్ బుక్ వార్ అండ్ పీస్. నెక్స్ట్,
ఇవి కొన్ని బుక్స్ అండి. ద లివింగ్ విత్ హానర్ అనేది కూడా ఇంపార్టెంట్, శివకేర రచించింది. నారాయణమూర్తి రచించిన ఏ బెటర్ ఇండియా అండ్ బెటర్ వరల్డ్ కూడా ఇంపార్టెంట్ బుక్. సో వార్ అండ్ పీస్ కూడా ఇంపార్టెంట్. వార్ అండ్ పీస్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎవరు రాశారు? లియో టాల్స్టాయ్. ఎవరు? లియో టాల్స్టాయ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రన్ అండ్ టచ్ గేమ్ ఆఫ్ ఖోఖో. ఖోఖో ఎక్కడి నుండి ఆరిజినేట్ అయింది ఇండియన్ స్టేట్లో అని అడిగాడు. ఎక్కడ? మహారాష్ట్రలో. ఎక్కడ? మహారాష్ట్రలో. నెక్స్ట్, సో ఇంతకుముందు క్వశ్చన్ స్పోర్ట్స్కి సంబంధించింది కదండి. మనకి ఇచ్చిన టాపిక్స్లో స్పోర్ట్స్ కూడా ఉంది. స్పోర్ట్స్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే అది కూడా చూసుకోండి కరెంట్ అఫైర్స్లో భాగంగా. నెక్స్ట్, ద లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఆర్ రేర్ ఎకలాజికల్ ఫినామినా సీన్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అంటే రూట్లు అంటే ఈ వేర్లు ఉంటాయిగా, వాటితో బ్రిడ్జిల్ లాగా ఉంటాయండి. ఎక్కడ? ఏ రాష్ట్రంలో అని అడిగాడు. ఎక్కడ? మేఘాలయలో. ఎక్కడ? మేఘాలయలో. నెక్స్ట్, ద యాక్ ఆఫ్ అన్ ఎగ్ కంటైన్స్ మోర్ దెన్ 90% ఆఫ్ విచ్ ఆఫ్ ద గివెన్ విటమిన్స్. సో యాక్ అని ఉంటాం కదా ఎగ్లో, సో గుడ్డులో, ఆ దాంట్లో మోర్ దెన్ 90% ఆఫ్ విచ్ విటమిన్స్ ఉంటాయి అని అడిగాడు. ఏదంటే విటమిన్ B12. మనం ఇంతకుముందు కూడా చెప్పాను విటమిన్స్లో ఏ రకంకి ఏమేం పేరు, ఏ ఫుడ్లో దొరుకుతాయి అనేది కూడా చూసుకోమని దాంట్లో భాగంగా అడిగాడు. విటమిన్ ఇంతకుముందు కూడా అడిగినట్టు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, ఏ సీసా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్ సంబంధించిన సీసా అనే కాన్సెప్ట్ దేనికి సంబంధించింది అని అడిగాడు. దేనికి సంబంధించింది? ఫోర్స్కు సంబంధించింది. నెక్స్ట్, వైల్ ట్రయింగ్ టు ప్రమోట్ గ్రోత్ బై ట్యాక్స్ కట్స్ యాజ్ ద ఫిజికల్ పాలసీ, విచ్ టైప్ ఆఫ్ పాలసీ ఈజ్ గవర్నమెంట్ ట్రయింగ్ టు ఫాలో. సో దీంట్లో చాలా పాలసీస్ ఉన్నాయండి. ఏ పాలసీను గవర్నమెంట్ ఫాలో అవుతుంది అన్నాడు. ఎక్స్పాన్షరీ పాలసీ, ఎకనామీ రిలేటెడ్ క్వశ్చన్. సో మీకు ఇంతకుముందే చెప్పాను, ఎకనామీలో ఏదైనా క్వశ్చన్ అడిగితే థియరీ అడగవచ్చు, లేదా ఆ థియరీని ఎవరు చెప్పారు, ఇలాంటి పైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ద రాజీవ్ గాంధీ నేషనల్ సద్భావన అవార్డ్ 2018. సో రాజీవ్ గాంధీ నేషనల్ సద్భావన అవార్డ్ 2018లో ఎవరికి వచ్చింది అని అడిగారు. ఎవరికంటే గోపాలకృష్ణ గాంధీ. ఎవరు? గోపాలకృష్ణ గాంధీ. సో వార్తల్లో వ్యక్తులుగా అవార్డులు ఇవన్నీ కూడా చూసుకోమని చెప్పాను. పురస్కారాలు ఎవరికి వచ్చాయి అనేది కూడా చూసుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉర్స్ ఫెస్టివల్ ఇన్ అజ్మీర్ కమమరేట్స్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ విచ్ సూఫీ సెయింట్. సో ఉర్స్ ఫెస్టివల్ జరుగుతుంది అజ్మీర్లో. ఎవరి యానివర్సరీ, డెత్ యానివర్సరీ భాగంగా అని అడుగుతుంది. ఎవరిది? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి. ఎక్కడ? అజ్మీర్ ఎక్కడుంది? ఏ రాష్ట్రంలో? రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్, కుంబీ డ్యాన్స్ ఈజ్ ఎ పాపులర్ డ్యాన్స్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్. సో ఇంతకుముందు కూడా నేను తెయ్యం అనే డ్యాన్స్ వచ్చింది ఏ రాష్ట్రం నుంచి అనే క్వశ్చన్ అడిగాడు. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చూసుకున్నాం. సో అది కేరళ. ఇక్కడ కుంబీ డ్యాన్స్ అని అడుగుతున్నాడు. కుంబీ డ్యాన్స్ ఎక్కడ అని అడుగుతున్నాడు. గోవాలో. సో పదే పదే చెప్తున్నాను, డ్యాన్స్ ఫామ్ చూసుకునేటప్పుడు క్లాసికల్ డ్యాన్సు, ఫోక్ డ్యాన్స్ అని చూసుకోండి. క్లాసికల్ డ్యాన్స్ ఇండియాలో 8 ఉన్నాయి. ఆ 8 ఏ రాష్ట్రాలకు సంబంధించింది. ఫోక్ డ్యాన్స్ చాలా స్టేట్స్కి ఉన్నాయి. అవి ఏ స్టేట్స్కు అనేది చూడండి. ఇక్కడ చూడండి కొన్ని ఇంపార్టెంట్ అయినవి ఇక్కడ పెట్టడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి బుయ్యా అనే ఫోక్ డ్యాన్స్ ఉంది. అస్సాం, ఇది చాలా ఎగ్జామ్లో అడిగాడు, బిహు డ్యాన్స్. బిహు డ్యాన్స్ ఎక్కడ చేస్తారంటే అస్సాంలో. మేఘాలయలో నాంక్రెమ్ డ్యాన్స్, నాగాల్యాండ్లో రంక్మా, మణిపూర్లో మణిపూరి, ఇది క్లాసికల్ డ్యాన్స్ కూడా అండి. మిజోరంలో చెరావ్ డ్యాన్స్, ఇది కూడా ఇంపార్టెంట్. చెరావ్ డ్యాన్సు చాలా చాలా ఇంపార్టెంట్. త్రిపుర హోజాగిరి, వెస్ట్ బెంగాల్లో కథి, సిక్కింలో సిక్మరి, జార్ఖండ్లో కర్మ ముండా. సో నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, భరతనాట్యం తమిళనాడు, బిహు ఆల్రెడీ చెప్పుకున్నాం అస్సాం. భాంగ్రా ఎక్కడ చేస్తారు? ఇప్పుడు బల్లే బల్లే అంటే డ్యాన్స్ చేస్తుంటారు కదా, భాంగ్రా ఎక్కడ చేస్తారు? పంజాబ్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గుజరాత్కి వచ్చేసి గర్బా. చాలా ఇంపార్టెంట్ అండి. లవానీ కూడా చాలా ఎగ్జామ్లో అడిగాడు. ఏంటి? లవానీ అనే ఫోక్ డ్యాన్స్ ఎక్కడ అని. ఎక్కడ? మహారాష్ట్ర. సో ఫోక్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ ఏమున్నాయి వాటి డిఫరెన్షియేట్ చేసి చార్ట్గా ప్రిపేర్ చేసుకొని చదివితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈజీగా అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. బిహు ఎక్కడ? అస్సాము. లవానీ ఎక్కడ? మహారాష్ట్ర. భాంగ్రా ఎక్కడ? పంజాబు. గర్బా ఎక్కడ? గుజరాత్. నెక్స్ట్ యక్షగానం ఎక్కడ? మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో. తమిళనాడులో ఏంది? కరగం అనే ఇంకో డ్యాన్స్ కూడా ఉంది. ఉత్తరప్రదేశ్లో కథక్, అది క్లాసికల్ డ్యాన్స్ కిందికి వస్తుంది.
కథకళి మోహిని ఆటం ఎక్కడ? క్లాసికల్ డ్యాన్స్, అది కేరళకు సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. నెక్స్ట్, హూ వాజ్ ద లెజెండరీ కో-ఫౌండర్ అండ్ రిటైర్డ్ చైర్మన్ ఆఫ్ ఇండియా టెక్ జైంట్ ఇన్ఫోసిస్? ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ అండ్ రిటైర్డ్ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు అంటే నారాయణమూర్తి. ఎవరు? నారాయణమూర్తి. నెక్స్ట్, వాట్ డూ వి కాల్ ద స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్చేస్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద ఫార్మర్స్ త్రూ ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా? ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఫుడ్ గ్రెయిన్స్ని ఏమంటారు? స్టాక్గా పెట్టిన వాటిని అని అంటున్నారు. ఏమంటారు? బఫర్ స్టాక్. ఏమని పిలుస్తారు? బఫర్ స్టాక్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఫ్రెంచ్ ట్రావెలర్ ఫ్రాంకోయిస్ బెర్నియర్ అరైవ్ ఇన్ ఇండియా? సో ఫ్రాంకోయిస్ బెర్నియర్ ఎప్పుడు భారతదేశానికి వచ్చాడు అని అడిగాడు. ఎప్పుడంటే 1658. సో మనం ఈ హిస్టరీ చదివేటప్పుడు సో ఏ ఇయర్లో ఫ్రెంచ్ ట్రావెలర్ ఫ్రాంకోయిస్ బెర్నియర్ అరైవ్ ఇన్ ఇండియా అని అడిగాడు. ఎప్పుడు? 1658లో. వాస్కోడ్ గామా ఎప్పుడు వచ్చాడు? పోర్చుగీస్ అతను 1498లో. ఎప్పుడు? 1498లో రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఏ బ్రీఫ్ టైమ్ లైన్ ఆఫ్ మిడివల్ ఇండియా అంటే మధ్యయుగ భారతదేశం గురించి కొంచెం చూద్దాము అని ఉంది ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి టర్కిష్ ఇన్వేషన్, ద స్లేవ్ డైనెస్టీ, బానిస వంశం, ద ఖిల్జీ వంశం, తుగ్లక్లు, విజయనగర సామ్రాజ్యం, మొఘల్స్లు, మరాఠాలు. సో ఇలా ఆర్డర్లో చదువుతూ ఉంటే మనకి ఈజీగా హిస్టరీ చదవడానికి అవకాశం ఉంటుంది. క్రోనాలజికల్ ఆర్డర్, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, వాళ్ళు ఇంపార్టెంట్ ఎవరు, ఏమైనా యుద్ధాలు జరిగాయా, ఏమైనా ముఖ్యమైన సంఘటనలు జరిగాయా, ఇలాంటివి చూసుకుంటూ చదివితే హిస్టరీ చదవడం చాలా ఈజీ అవుతుందండి. నెక్స్ట్, వాట్ డస్ ద 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ డీల్ విత్? సో 103వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేని గురించి చెప్తుంది అన్నాడు. సో దేని గురించి చెప్తుంది అంటే ఎకనామిక్ రిజర్వేషన్ గురించి చెప్తుంది. సో రీసెంట్గా 127th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయింది. సో దేనికి సంబంధించింది అనే క్వశ్చన్ రావచ్చు. దేనికి సంబంధించింది అంటే ఓబీసీ బిల్లుకు సంబంధించింది. సో 103వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేని గురించి చెప్తుంది అంటే ఎకనామిక్ రిజర్వేషన్ గురించి చెప్తుంది. దేని గురించి? ఎకనామిక్ రిజర్వేషన్ గురించి. 127 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేని గురించి చెప్తుంది అంటే ఓబీసీ బిల్ గురించి చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఎంపరర్ అక్బర్ బిల్డ్ ద బులంద్ దర్వాజా? సో అక్బర్ బులంద్ దర్వాజా అనేదాన్ని కట్టాడు. ఎప్పుడు కట్టాడు అని అడిగారు. ఎప్పుడు అంటే 601లో. ఎప్పుడు? 601లో. సో హిస్టారికల్ మాన్యుమెంట్స్ మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను. హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఎక్కడున్నాయి, ఎప్పుడున్నాయి, ఎవరు కట్టారు. సో దాంట్లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన ఎన్ని అని భారతదేశంలో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన ఎన్ని అంటే 40. రీసెంట్గా ఏది అంటే రామప్ప దేవాలయం తెలంగాణలోది 39వది, ధోలవీరా అనే ప్లేసు గుజరాత్లో 40వ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. ఎవరు గుర్తిస్తారంటే యునెస్కో. యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో. ఇక్కడ కొన్ని మాన్యుమెంట్స్ ఉన్నాయి చూడండి. ఇండియా గేటు, గేట్వే ఆఫ్ ఇండియా, హవా మహల్, కుతుబ్ మినార్, తాజ్మహల్, చార్మినార్. సో ఇవన్నీ ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అని చూసుకున్న ఇంపార్టెంట్వి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ యూరప్? సో యూరోప్లో లాంగెస్ట్ రివర్ ఏదే అని అడిగాడు. నేను గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం మనం, సౌత్ ఇండియాలో లాంగెస్ట్ రివర్ ఏది అనే క్వశ్చన్ అడిగాడు. సో అప్పుడు చెప్పాను రివర్ సిస్టమ్ గురించి చూసుకోండి అని. సో రివర్ సిస్టమ్ గురించి చూసుకునేటప్పుడు ఇండియాలో రివర్ సిస్టమ్, సో ద్వీపకల్పంలో ఏమున్నాయి, హిమాని నదాలు ఏమున్నాయి, ఇలాంటి బ్రహ్మపుత్ర సంబంధించిన ఉపనదులు ఏంటి, ఇలా అన్నీ చూసుకున్నారంటే ఈ రివర్కి సంబంధించిన అంశాలు ఈజీగా అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క కాంటినెంట్లో అంటే ఒక్కొక్క ఖండంలో లాంగెస్ట్ రివర్ ఏది అని చూసుకున్నామంటే కూడా ఇలాంటిది. ఇక్కడ చూడండి, ఈ పిక్లోనే పెట్టాను. ఉత్తర అమెరికాలో లాంగెస్ట్ రివర్ ఏది అంటే మిసిసిపి అండ్ మిసోరీ నది అక్కడ లాంగెస్ట్ ఉత్తర అమెరికాలో. దక్షిణ అమెరికాలో ఏది చూడండి, అమెజాన్ రివర్ అక్కడ లాంగెస్ట్. ఆఫ్రికాలో లాంగెస్ట్ రివర్ ఏది, నైల్ రివర్. సో
ఆసియాలో లాంగెస్ట్ రివర్ ఏది అంటే యాంగ్జీ రివర్. ఏది యాంగ్జీ రివర్. ఆస్ట్రేలియా ఖండంలో లాంగెస్ట్ రివర్ ఏది అంటే ముర్రే డార్లింగ్ రివర్. చాలా చాలా ఇక్కడ 5 ఉన్నాయండి. 5 ఖండాలకు సంబంధించి మనం లాంగెస్ట్ రివర్స్ చూసుకున్నాం. రివర్ సిస్టమ్ చూసుకునేటప్పుడు లాంగెస్ట్ రివర్ ఏది ఖండాలలో, మరియు భారతదేశంలో లాంగెస్ట్ రివర్ ఏది, సౌత్లో ఏది, నార్త్లో ఏది, ఈ విధంగా చదువుకున్నామంటే రివర్ సిస్టమ్కి సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఆ రివర్స్ పైన అంటే ఆ నదుల పైన ఏదైనా ఆనకట్టలు కట్టారా ఇలాంటివి కూడా చూసుకున్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా మీరు ఇలాంటి క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంగేజ్ ఇన్ ఎడ్యుకేషన్ వీక్షిస్తున్న మీ అందరికీ ఒక మనవి, మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.